హలో గాయ్స్! వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్. ఈరోజు కమ్మకమ్మని పచ్చడితో మీ ముందుకొచ్చేసానండి. ఏం పచ్చడి అనుకుంటున్నారు? చింతపండు పచ్చడి అండి. చింతపండు పచ్చడి గనక ఇలా చేసుకొని వేడి వేడిగా అన్నంలో పెట్టుకొని తింటుంటే ఉంటుందండి. మామూలుగా ఉండదు. సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. మనకు అన్నం తినాలనిపించినప్పుడు ఇలా మంచి పుల్ల పుల్లగా చింతపండు పచ్చడి చేసుకుంటే చాలా అంటే చాలా బాగా తినాలనిపిస్తుంది అన్నం. రుచి కూడా చాలా బావుంటుందండి. అలాగే ఈ పచ్చడి అన్నంలోకే కాదండి, చపాతీలోకి, అలాగే దోసలోకి, ఇడ్లీలోకి ఏ కాంబినేషన్‌లో తిన్నా గానీ చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి మనకు 1 వీక్ వరకు కూడా పాడవదు. చాలా రుచిగా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. మనకు దీనికోసం చింతపండు ఒక్కటుంటే సరిపోతుందండి. చింతపండు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. దీనికోసం చింతపండు అనేది ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి. అలా తీసుకున్న చింతపండును వాటర్‌లో 3, 4 టైమ్స్ నీట్‌గా క్లీన్ చేసుకోండి. అలా క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో చింతపండు అంతా మునిగేంత వరకు వాటర్ వేయండి. వాటర్ అనేది ఎక్కువగా వేయకండి. మనకు చింతపండు మునిగేంత వరకు వేస్తే సరిపోతుంది. అలా వేసిన వాటర్‌లో ఒక 10 మినిట్స్ అయినా చింతపండు నానేంత వరకు నాననివ్వండి. చింతపండు అంతా 10 మినిట్స్ నానేలోపు మనం దాంట్లోకి కావాల్సినన్ని రెడీ చేసుకుందాము. గ్యాస్ పైన ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక 2 స్పూన్స్ ధనియాలు, అలాగే ఒక 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి చూసుకొని వేసుకోండి. ఎండుమిర్చి అనేది ఎందుకంటే మన స్పైసీనెస్ తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి. మనం పచ్చడి స్పైసీగా కానుకుంటే ఎండుమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకోండి. స్పైసీనెస్ వద్దనుకుంటే ఎండుమిర్చి అనేది తక్కువగా వేసుకోండి. అందుకోసమే చూసుకొని వేసుకోండి. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా గ్యాస్ అనేది సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. గ్యాస్ హై ఫ్లేమ్‌లో పెడితే ఇవన్నీ కూడా మాడిపోతాయి. మాడిపోతే అస్సలు టేస్ట్ ఉండదు. అందుకోసం ఇవన్నీ మాడిపోకుండా మంచిగా ఫ్రై అయ్యేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. చూస్తున్నారుగా ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకోండి. అలాగే చిన్న సైజు బెల్లం ముక్క వేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. మీ దగ్గర ఉంటే వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసుకొని మంచిగా పొడిలాగా చేసుకోండి. ఏం వాటర్ యాడ్ చేయకుండా మొత్తం పొడిలాగా చేసుకున్న తర్వాత మనం నానబెట్టిన చింతపండు వాటర్ కూడా వేసుకొని మనం ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. చింతపండు వాటర్‌తో పాటు మనం నానబెట్టిన చింతపండుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారుగా చింతపండు, అలాగే చింతపండు వాటర్ కూడా చూసుకుంటూ వేసుకోవాలండి. చింతపండు వాటర్ అనేది ఒక్కసారే వేసామనుకోండి మరీ నీళ్ళలాగా అయిపోతుంది పచ్చడి. అందుకోసమే చూసుకుంటూ కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. మరీ మెత్తగా రుబ్బుకుంటేనే ఈ పచ్చడి చాలా టేస్ట్‌గా ఉంటుంది. మనం ఒక్కలు చెక్కలుగా రుబ్బుకుంటే అసలు బాగోదు. అందుకోసమే బాగా మెత్తగా రుబ్బుకోవాలండి. కొంచెం కొంచెం ఈ చింతపండు వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పచ్చడి అనేది బాగా మెత్తగా రుబ్బుకోవాలండి. ఇలా రుబ్బుకునేటప్పుడు పచ్చడిని టేస్ట్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే దానికి కారం, ఉప్పు తక్కువైతే మనం యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకున్న తర్వాత పచ్చడి అనేది మెత్తగా రుబ్బుకోవాలి. చూస్తున్నారుగా ఇలా మెత్తగా రుబ్బుకుంటేనే పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. మనం మరీ మెత్తగా రుబ్బుకుంటేనే మనకు పచ్చడి బావుంటుందా అనుకుంటాం గానీ, మనం మెత్తగా రుబ్బుకుంటేనే ఈ చింతపండు పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. చూస్తున్నారుగా మరీ గట్టిగా లేదు, మరీ వాటర్‌లాగా లేదు, మీడియంగా ఉంది. ఇలా ఉంటేనే మన పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అలా రుబ్బుకున్న పచ్చడిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు దాంట్లోకి తాలింపు పెట్టుకుందాం. అందుకోసం గ్యాస్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, అలాగే మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా వేసి ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోండి. తాలింపు పెట్టుకునేటప్పుడు గ్యాస్ ఎప్పుడైనా సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనం తాలింపు అనేది హై ఫ్లేమ్‌లో పెడితే గ్యాస్ అనేది మొత్తం మాడిపోతుంది. అందుకోసం తాలింపు మాడిపోకుండా ఉండాలంటే గ్యాస్ అనేది సిమ్‌లో పెట్టి తాలింపు పెట్టుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, 2, 3 ఎండుమిర్చి, కొంచెం పసుపు కూడా వేసుకొని ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చడిని కూడా ఇందులో యాడ్ చేయాలి. చూస్తున్నారుగా ఈ చింతపండు పచ్చడి మొత్తం కూడా ఈ తాలింపులో వేసుకొని బాగా కలుపుకోవాలి. తాలింపు అంతా కూడా ఈ చింతపండు పచ్చడికి బాగా పట్టేట్టు బాగా కలుపుకుంటే ఈ పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. అలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం ఈ గ్యాస్ మీద ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారుగా మనకెంతో యమ్మీ యమ్మీ మన చింతపండు పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. పుల్ల పుల్లగా తింటుంటే ఎంత కమ్మగా ఉంటుందో అన్నంలో పెట్టుకొని తింటుంటే. ఈ పచ్చడి అన్నంలోకే కాదండి, చపాతీలోకైనా, దోసలోకైనా, ఇడ్లీలోకైనా ఏ కాంబినేషన్‌లో తిన్నా చాలా బావుంటుందండి. మనం ఈ చింతపండు పచ్చడి ఏం బావుంటుంది అనుకుంటాం గానీ చాలా రుచిగా ఉంటుందండి. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి అనేది మనకు 1 వీక్ వరకు కూడా పాడవదండి. బయట పెడితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 1 మంత్ ఏంది 6 మంత్స్ వరకు కూడా ఉంటుంది. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు మంచి చింతపండు పచ్చడి అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎందుకంటే చింతపండు అనేది కంపల్సరీ అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా చేసుకున్న పచ్చడిని అప్పటికప్పుడు వేడి వేడిగా అన్నంలో పెట్టుకొని తింటుంటే అన్నం అనేది ఎంత తింటున్నామో తెలియకుండా అంత తినేస్తామండి. ఎందుకంటే అంత టేస్ట్‌గా ఉంటుంది పచ్చడి అనేది. చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది కాబట్టి. అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్‌లో మంచి మంచి కుకింగ్ వీడియోస్‌ని చూడండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి.